హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఉసిరికాయలను అయితే చోరీ చేస్తున్నాము. దొంగతనం చేస్తున్నా అంటున్నాను కానీ ఎటువంటి దొంగతనం చేయట్లేదులేండి. మేము ఉండే ప్లేస్లో పెద్ద ఉసిరికాయ చెట్టు ఉందని చెప్పేసి మాకు అందకపోతే ఏమంటే కర్రలతోని రాళ్ళు తీసి మరీ కొడుతున్నాము. చిన్నప్పుడు చింతకాయలని గట్టి అలా కొట్టేవాళ్ళము, మామిడికాయలని గట్టి. అలాగే ఇప్పుడు చింతకాయలు ఉసిరికాయలను అయితే కొడుతున్నాము. ఈ ఉసిరికాయలు ఎందుకు అంటే ఊరబెట్టుకొని తినడానికి. మనం చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు కొట్ల మీద కొనుక్కొని తినేవాళ్ళం కదా, చాలా టేస్టీగా ఉండి ఉప్పు ఉప్పుగా కారం కారంగా పొల్ల పొల్లగా. అందుకే ఈ ఉసిరికాయలను చూస్తే నాకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఈ ఉసిరికాయలు అయితే చాలా చిన్న సైజులో ఉన్నాయి. నేను పెద్ద ఉసిరికాయలను చూశాను, రాక్షస ఉసిరికాయలను చూశాను, కానీ ఈ ఉసిరికాయలను ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఉసిరికాయలు ఇంటికి తెచ్చుకొని 1 డే మొత్తం నీటిలో నానబెట్టుకున్నాను. ఎందుకు అంటే ఉసిరికాయలకి చేదు వగరంతా పోతుందని చెప్పేసి నానబెట్టుకున్నాను. తర్వాత బాగా క్లీన్ చేసుకొని మొత్తం సైడ్స్ అంతా కట్ చేసేసి చిన్న చిన్న ఘాట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే ఘాట్లు పెట్టానంటే ఉప్పు కారం ఇలా వెళ్తుందని చెప్పేసి బాగా పడతాయని ఘాట్లా పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఏమంటే నేను ఎప్పుడు ఉసిరికాయలను అయితే ఊరబెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం ఊరబెట్టడం. నేను యూట్యూబ్లో చూసి ఊరబెట్టడం, అందుకే నాకు తెలీదు. తర్వాత ఏమంటే అందరూ ఎండుమిర్చి వేసారు, కానీ అందరిలా చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను పచ్చిమిర్చి బాగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ఉసిరికాయల్లో వేసేసి బాగా వేడి చేసిన వేడి నీళ్ళు అయితే వేసాను. చల్లార్చినాక వేసేసి ఇలా 1 వీక్ ఇలా ఉంచేసాను. పర్ఫెక్ట్గా వచ్చి చాలా టేస్ట్గానే నాకైతే బాగా నచ్చాయి. చూపిస్తాను చూడండి 1 వీక్ తర్వాత ఎలా బాగా ఊరాయండి. ఇదండి 1 వీక్ తర్వాత వాటర్ కలర్ కూడా మారింది, ఉసిరికాయల కలర్ కూడా బాగుంది. చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను తిన్నాను, ఇంత బాగున్నాయా, నా వల్లే ఇంతలా ట్రై చేస్తాను అనిపించింది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.